రవి రైట్ థ్యాంక్ యూ చందు. మరో అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. ఈరోజు సిట్ విచారణకు రావాలని బాధితులకు సిట్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా సిట్ కార్యాలయానికి సాక్షులు బాధితులు వచ్చారు. వరంగల్ రాయపర్తి కాంగ్రెస్ నాయకుడు కిల్లా సుధాకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు పలు డాక్యుమెంట్స్తో సిట్ కార్యాలయానికి వచ్చారు. మరోవైపు విచారణకు రావాల్సిందిగా బీజేపీ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. సాక్షులు బాధితుల వాంగ్మూలం రికార్డు చేశాకే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ మళ్లీ విచారించినది. ఈ అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ ప్రవీణ్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ రవి, మనం చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలనే కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది కీలక దశకు చేరుకుందనే చెప్పాలి. దీనికి సంబంధించిన అయితే 14 నెలల తర్వాత ఇండియాకు వచ్చినటువంటి ప్రభాకర్ రావును పలు దఫలుగా ఇప్పటికే 5 సార్లు అయితే సిట్ అధికారులు విచారణ చేశారు. ఈరోజు ప్రభాకర్ రావు విచారణకు రానున్న నేపథ్యంలో అయితే ప్రభాకర్ రావు కంటే ముందుగా సాక్షులు బాధితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలనుకున్నారు అయితే సిట్ అధికారులు. కాబట్టి ఈరోజు ప్రభాకర్ రావుని అయితే అక్కడ అయితే ఈ విచారణకు పిలవడం లేదు అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా ప్రణీత్ రావును కూడా అయితే ప్రభాకర్ రావు విచారణకు వచ్చినప్పటి నుండి ప్రణీత్ రావుకు ఇప్పటికే 3 సార్లుగా విచారణ చేశారు. ఎందుకంటే ప్రణీత్ రావు A2గా ఉన్నారు. అయితే ప్రణీత్ రావుని కూడా అయితే విచారణకు ప్రణీత్ రావుని పిలిచిన నేపథ్యంలో మెయిన్గా ఈ హార్డ్ డిస్క్ల ధ్వంసం ఎవరు చేయమన్నారు, ఎవరు చెప్తే చేశారు అనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రణీత్ రావు స్పష్టంగా పై అధికారి అయితే ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే సిట్ అధికారులు మాత్రం మొత్తం టోటల్గా నవంబర్ 15వ తేదీ ఏదైతే ఉందో ఆ నవంబర్ 15వ తేదీలో మొత్తం 650 ఫోన్ నెంబర్లు ఒక్కటే రోజు 650 ఫోన్ నెంబర్లు మొత్తం టోటల్గా ట్యాపింగ్కు గురయ్యాయి అన్నట్టుగా అయితే విచారిస్తున్నారు. వాటికి సంబంధించినవి ఆ యొక్క మొత్తం టోటల్గా ఏవైతే ఫోన్ ట్యాపింగ్కు జరిగిందో ఆ ఫోన్లన్నింటినీ ప్రణీత్ రావు ముందు ఉంచారు. ప్రణీత్ రావు ముందు ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారణ చేస్తున్నారు. ఆ యొక్క స్టేట్మెంట్లు కూడా బాధితులు కానీ ఇటు సాక్షులు కానీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా మొత్తం టోటల్గా తీసుకొని విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈరోజు అయితే రేపు ఉదయం 11 గంటలకు అయితే ఈ యొక్క ఈటల రాజేందర్ ఎంపీ ఈటల రాజేందర్ని అయితే విచారణకు రావాలంటూ కూడా నోటీసులు అందజేసిన క్రమం లోపల రేపు ఉదయం 11 గంటలకు ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఫోన్ ట్యాపింగ్కు గురైంది. కాబట్టి అయితే సిట్ అధికారుల ముందుకు వచ్చి తన వాంగ్మూలాన్ని గిట ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో హరివర్ధన్ అయితే ఈరోజు హాజరు కావడం జరిగింది. ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే గతంలో సాధారణ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దానికి మెయిన్ కారణం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అంటూ కూడా అయితే ఈ యొక్క హరివర్ధన్ చెప్పడం జరిగింది. అక్కడ వచ్చినప్పుడు గతంలో ఆ యొక్క కామారెడ్డిలో మేము పనిచేస్తున్నప్పుడు ఎలక్షన్ పనిచేస్తున్నప్పుడు పోలీసులు మమ్మల్ని వెంబడించారు. మాతో పాటే మా వెహికల్ని ఫాలో చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం కారణంతోనే అక్కడ మేము ఓడిపోయామంటూ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా వరంగల్ పార్టీ ఇన్ఛార్జ్ రాయపర్తి పట్టణానికి చెందినటువంటి అయితే సుధీర్ రెడ్డి కూడా మొత్తం టోటల్గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి ఈరోజు విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అప్పుడు వరంగల్లో ఏదైతే సాధారణ ఎన్నికల సమయంలో ఈయన వరంగల్లో అయితే ఇన్ఛార్జ్గా పనిచేశారు కాబట్టి ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా గుర్తించి సిట్ అధికారులు పిలవడం జరిగింది. సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన నేపథ్యంలో మొత్తం టోటల్గా అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మొత్తం టోటల్గా వాంగ్మూలం ఇస్తున్నారు. అమరవీరులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కూడా ఫోన్ ట్యాపింగ్స్ చేశారు. ఈరోజు తెలంగాణ అమరవీరుల ఐక్యవేదిక అధ్యక్షులు కూడా అక్కడ రఘుమారెడ్డి అయితే వాంగ్మూలం ఇచ్చాడు. సిట్కు వాంగ్మూలం ఇచ్చి తను కూడా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అయితే ఈ యొక్క ఉద్యమకారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. హరీష్ రావు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అంటూ కూడా అయితే మీడియా ముందు ప్రస్తావన తెచ్చారు. కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ మొత్తం టోటల్గా ఈ వ్యవహారం పులి స్టాప్ పడాలంటే ప్రభాకర్ రావు మెయిన్గా ఉన్నాడు, A1గా ఉన్నాడు. కాబట్టి ప్రభాకర్ రావు సిట్కు సహకరించట్లేదు. ఈ సాక్ష్యాలు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క వాంగ్మూలం వాళ్ళ యొక్క రికార్డ్ చేసి ఇదంతా కూడా అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుండి ప్రభాకర్ రావుకు ఎగ్జామ్షన్ ఉన్న కారణంగా
అతనుకు గత ఆగస్టు 5వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు అని ఉన్న నేపథ్యంలో అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలనే నేపథ్యంలో అయితే సిట్కు సహకరించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క సిట్ అధికారులు సుప్రీంని ఆశ్రయించాలని కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా నాంపల్లి కోర్టులో కూడా ఈ యొక్క అయితే కస్టడియల్ విచారణకు ఇవ్వాలంటూ కూడా దాఖలు చేసేటట్టు కూడా సిట్ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఈ యొక్క మొత్తం టోటల్గా రివ్యూ కమిటీలో ఉన్న సభ్యులను కూడా విచారించారు. ఇప్పుడు ఒక్కటే గతంలో పనిచేసినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి ఒక వాంగ్మూలం మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా రివ్యూ కమిటీ మెంబర్లో ఉన్నటువంటి శాంతకుమారి రఘునందన్ కూడా ఆ యొక్క విచారణకు పిలిచారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్ల ప్రకారం ఎవరు అయితే ప్రభాకర్ రావు ఇవి మావోయిస్టు సానుభూతి పరులు అంటూ కూడా 600 ఫోన్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇదంతా మొత్తంలో రివ్యూ కమిటీలో సభ్యులు ఉన్నటువంటి అందరినీ కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి రేపు ఈటెల రాజేందర్ కూడా రావడం జరుగుతుంది. అయితే ఈటెల రాజేందర్తో పాటు ఇంకా ఎంపీలు అరవింద్ కుమార్ కానీ రఘునందన్ కానీ వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్కు గురయ్యాయి. బండి సంజయ్కు కూడా తన పిఏకు నోటీసులు ఇచ్చారు. బండి సంజయ్కి నోటీసులు ఇచ్చారు. కాబట్టి బండి సంజయ్ వీలు చూసుకొని వస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం టోటల్గా వ్యవహారం కొలికి రావాలంటే ప్రభాకర్ రావు ఖచ్చితంగా నోరు విప్పాలి. సిట్కు సహకరిస్తలేరు కాబట్టి సుప్రీంకు వెళ్ళే ఆలోచనలు అయితే చేస్తుంది. కాబట్టి ఇక్కడికే ఈ యొక్క కేసు ఇప్పటికే 90% కంప్లీట్ అయింది. ఇంకో 10% మాత్రమే ఈ యొక్క కేసు మిగిలి ఉందనాలి. దీంట్లో సూత్రధారులు పాత్రధారులు ఎవరు అంటూ కూడా ప్రణితరావుని ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు చేశారంటూ ప్రభాకర్ రావుని కూడా ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం టోటల్గా చూసుకుంటే రాజకీయ నాయకులే కాదు, ఇక్కడ ఉన్న ప్రముఖులు సినీ ప్రముఖులను కూడా వదిలేదు. అదేవిధంగా జర్నలిస్టులని, అదేవిధంగా జడ్జి లాయర్లను కూడా మొత్తం టోటల్గా ఫోన్ ట్యాప్ చేశారు. అయితే వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కూడా ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు అయితే అందు గురించే అందరికీ టోటల్గా సాక్షులను బాధితులను తీసుకొని వచ్చేసి వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తే కానీ ఈ యొక్క కేసు ఇది కాదు. కాబట్టి ఆ యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి కోర్టుకు వెళ్ళే ఆలోచనలో అయితే సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రవి రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.